13వ విభాగం ఇంటర్ స్టేట్ బిజినెస్ అండ్ ట్రేడింగ్స్ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అకార్డింగ్ ఆర్టికల్ 301 నుంచి 307 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. పార్ట్ 13 టు బి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఇంటర్ స్టేట్ బిజినెస్ అండ్ ట్రేడింగ్స్ అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలను గురించి వివరిస్తుంది. అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నానా 301 నుంచి 307 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. ఓకే, భారత రాజ్యాంగంలోని 13వ విభాగంలో 301 నుండి 307 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు ఇంటర్ స్టేట్ బిజినెస్ అండ్ ట్రేడింగ్స్ గురించి మనకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధమైనటువంటి కార్యకలాపాలను ఏ విధంగా నిర్వహించాలి, వ్యాపార సంబంధమైనటువంటి కార్యకలాపాలను ఏ విధంగా కొనసాగించాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి పార్ట్ 13 13వ విభాగం ఆర్టికల్స్ 301 నుండి 307 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. తర్వాత 14th పార్ట్ 14వ విభాగం కేంద్ర రాష్ట్ర సర్వీసులను గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. 14వ విభాగం 14th పార్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సెంట్రల్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కేంద్ర మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్స్ 308 నుండి 323 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. 308 నుండి 323 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. భారతదేశం మొత్తానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. దాన్ని మనం సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం, అంటే కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు. అలానే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉంటాయి. ఈ రెండు రకాల కమిషన్లు భారతదేశ వ్యాప్తంగా ఏ రకమైనటువంటి విధులను నిర్వర్తించడానికి అవకాశం ఉంది అంటే, కేంద్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులను నియమించేటటువంటి ప్రత్యేకమైనటువంటి కమిషన్ని మనం సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులను నియమించే ప్రత్యేకమైనటువంటి కమిషన్ని మనం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రైట్. 14 సబ్ క్లాజ్ ఏ 323A 323B 14 సబ్ క్లాజ్ ఏ అంటాం. స్పెషల్ కోడ్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద స్పెషల్ కోడ్స్, వాటిని మనం ట్రిబ్యునల్స్ అంటాం, ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలు. ఆర్టికల్స్ 323 సబ్ క్లాజ్ ఏ, 323 సబ్ క్లాజ్ బి. సాధారణంగా మనలాంటి పౌరుల మధ్య వచ్చినటువంటి వివాదాలను పరిశీలించి పరిష్కరించేటటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారం సాధారణమైనటువంటి న్యాయస్థానాలకు ఉంటుంది. కానీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వివాదాలను పరిశీలించి పరిష్కరించే ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలనే ట్రిబ్యునల్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వివాదాలను పరిశీలించి పరిష్కరించే ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలనే ట్రిబ్యునల్స్ అంటాం. ఓకేనా. 323 ఆర్టికల్ దేనికి సంబంధించింది అంటే క్యాట్. దీన్ని మనం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటారు. 323 సబ్ క్లాజ్ ఏ. అలానే 323 సబ్ క్లాజ్ బి, దీన్నే శాట్ అంటారు.
అంటే స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఓకే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వివాదాలను పరిశీలించి పరిష్కరించే ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలను మనం ఏ పేరుతో పిలవచ్చు? ట్రిబ్యునల్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే. వీటిని మనం ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలు, ఒకటి క్యాట్, రెండు శాట్. క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, నెక్స్ట్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. నెక్స్ట్ 15th పార్ట్ ఎలక్షన్ కమిషన్. ఎన్నికల సంఘాన్ని గురించి మనకు ప్రత్యేకంగా వివరించడం జరుగుతుంది. ఎన్నికల సంఘాన్ని గురించి మనకు ప్రత్యేకంగా వివరించడం జరుగుతుంది. 15వ విభాగం 324 నుంచి 329 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. 15th పార్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఎలక్షన్స్ అండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఆర్టికల్స్ ఎంతవరకు అయిపోయినాయి? 323 వరకు అయిపోయినాయి. ఇంకెక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 324 నుండి 329 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. ఎన్నికల సంఘాన్ని గురించి వివరిస్తుంది. ఎన్నికలు మరియు ఎన్నికల సంఘాన్ని గురించి మనకి ప్రత్యేకంగా వివరించడం జరుగుతుంది. రైట్. చూడమా, చిన్న క్వశ్చన్ అడుగుతాను. కేంద్ర ఎన్నికల సంఘం భారతదేశ వ్యాప్తంగా ఎన్ని రకాలుగా ఎన్నికలు నిర్వహిస్తుంది? కేంద్ర ఎన్నికల సంఘం భారతదేశ వ్యాప్తంగా ఎన్ని రకాలుగా ఎన్నికలను నిర్వహిస్తుంది? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ conducted by the how many types of elections throughout India? How many types of elections throughout India? కేంద్ర ఎన్నికల సంఘం భారతదేశ వ్యాప్తంగా ఎన్ని రకాలుగా ఎన్నికలు నిర్వహిస్తుంది అంటే 6 రకాలుగా ఎన్నికలు నిర్వహిస్తుంది. 6 రకాలు ఇక్కడ రాస్తాను. ఫస్ట్ వన్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి. సెకండ్ వన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. థర్డ్ వన్ లోక్సభ ఎలక్షన్స్. ఫోర్త్ వన్ రాజ్యసభ ఎలక్షన్స్. ఫిఫ్త్ వన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే రాష్ట్ర విధానసభ ఎన్నికలు. సిక్స్త్ వన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్. కేంద్ర ఎన్నికల సంఘం భారతదేశ వ్యాప్తంగా ఎన్ని రకాలుగా ఎన్నికలను నిర్వహిస్తుంది? 6 రకాలుగా ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, విధానసభ, విధాన పరిషత్తు లేదా శాసన మండలికి సంబంధించిన ఇలా 6 రకాలుగా ఎన్నికలను కండక్ట్ చేయడం, 6 రకాలుగా ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇంకొకటి. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి వివరించే ఆర్టికల్ 243 సబ్ క్లాజ్ కే. రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్ని రకాలుగా ఎన్నికలు నిర్వహిస్తుంది? కేవలం ఒకే ఒక ఎన్నిక, ఒకటే. దాన్ని మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటాం. లోకల్ బాడీ ఎలక్షన్స్. కేంద్ర ఎన్నికల సంఘం భారతదేశ వ్యాప్తంగా 7 రకాలుగా ఎన్నికలు నిర్వహించినట్లయితే రాష్ట్ర ఎన్నికల సంఘం కేవలం ఒకే రకమైనటువంటి ఎన్నికను కండక్ట్ చేస్తుంది. దాన్ని మనం స్థానిక సంస్థల ఎన్నికలు లేదా లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటటువంటి పేరుతో